చాలా మంది హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? అది ఎప్పుడు చేస్తారు? కొన్ని సార్లు డాక్టర్స్ మీకు హిస్ట్రోస్కోపీ చేయాలమ్మా ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేశాము. కానీ ఫెయిల్ అయ్యింది. లేదు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి చాలా సార్లు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నా ప్రెగ్నెన్సీ రాకపోవటము. ఒక్కొక్కసారి గర్భసంచిలో ఏదైనా చిన్న చిన్న కణితులు లాంటివి చూడటం. ఇలాంటప్పుడు హిస్ట్రోస్కోపీస్ చెప్తారనమాట. దాని గురించి ఇవాళ క్లియర్‌గా తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫెర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. హిస్ట్రోస్కోపీ అంటే ఒక 0.5 స్కోప్ లాంటిది, ఒక సన్నటి స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్ని మనము త్రూ ద వెజైనా ఇంటు ద యుట్రస్ పంపించి గర్భసంచి లోపల ఏమన్నా చిన్న చిన్న కణితులు ఉన్నాయా, దాన్ని పాలిప్స్ అంటాం. లేదంటే కొన్నిసార్లు సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి చిన్న చిన్నవి, లేదంటే మైక్రో పాలిప్స్ ఉంటాయి. చిన్న చిన్న పాలిప్స్ చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ లేదు అంటే కొంతమందికి గర్భసంచిలో చిన్న అడ్డుగోడ ఉండటము అట్లాగా, లేదు అంటే ఇన్ఫెక్షన్ ఎండోమెట్రైటిస్ అంటాం అనమాట దాన్ని. సన్న సన్న బ్లడ్ ఫిల్డ్ పెటీకే లాగా చిన్న చిన్న రెడ్ కలర్ స్పాట్స్ అంతా గర్భసంచిలో ఉండటం, అది ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా లేదా అని హిస్ట్రోస్కోపీలో చెక్ చేస్తాం అనమాట. చాలా మటుకు అన్ని మనకి స్కాన్స్ లో కనపడవు. ఒక్కొక్కసారి ఫస్ట్ టైం మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పిండం గర్భసంచిలో పెట్టినప్పుడు చాలా మటుకు అతుక్కోవు చాలా మందికి ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం అనమాట. ఎందుకంటే అదే ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అన్ని మనకి స్కానింగ్స్ లో కనపడవు అనమాట. మనకి 3D స్కానింగ్ లో కానీ నార్మల్ స్కానింగ్స్ లో కూడా మనకి అన్ని కనపడవు. సో మనం ఎప్పుడైతే స్కోప్ పెట్టి చూసినప్పుడు చిన్న చిన్న పాలిప్స్ కానీ లేదంటే ఎండోమెట్రైటిస్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటి ఏదన్నా ఉంటే మనం అదే సిట్టింగ్ లో ఒకసారి చూస్తాం, చెక్ చేస్తాం ఏదన్నా ఉందా లేదా అని. ఇన్ కేస్ ఉంటే అదే సిట్టింగ్ లో మనం వాటిని తీసేస్తాం. అండ్ ఈ హిస్ట్రోస్కోపీని 2 types గా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఒకటి డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అండ్ ఇంకొకటి థెరపటిక్ హిస్ట్రోస్కోపీ. డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే మనము అదే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు కానీ ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయినా కూడా ఏంటి కాజు, అన్ని కాజెస్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఇంకా ఏది మన కాజ్ ఏంటనేది తెలియనప్పుడు ఒకసారి హిస్ట్రోస్కోపీ చేస్తాం అనమాట. దాన్ని డయాగ్నోస్టిక్, ఏమన్నా ఉందా లేదా అనేది కనుక్కోవడానికి డయాగ్నోస్టిక్ అంటాం అనమాట. థెరపటిక్ అంటే ఆల్రెడీ మనం స్కానింగ్స్ లో పాలిప్స్ కానీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం అనమాట. అండ్ సెప్టేట్ యుట్రస్, లేదంటే మనకి ఇంకా ఏదన్నా చిన్న చిన్నవి లైక్ పాలిప్స్, చిన్న పాలిప్స్ ఉండొచ్చు, పెద్ద పాలిప్స్ ఉండొచ్చు. ఆ పాలిప్స్ లో ఎలాంటి పాలిప్స్ అంటే కొన్ని జస్ట్ ఊరికనే ఒక్కొక్కసారి ఏంటంటే గర్భసంచి ఓవర్ గా గ్రో అయిపోయి ఇట్లా మడత పడుతుంది అనమాట. అది నిజంగా అట్లా మడత పడటం వల్ల మనకు కనిపించే పాలిప్పా లేదా అనేది చూసుకోవటం డయాగ్నోస్టిక్. థెరపిటిక్ అన్నప్పుడు కన్ఫర్మ్ గా మనకి స్కానింగ్ లో అన్ని కనిపించిన తర్వాత మనము లోపలికి పంపించి సిజర్స్ తో కట్ చేస్తాం అనమాట. సో ప్రాబ్లం ఏంటిదా అని తెలుసుకోవటాన్ని డయాగ్నోస్టిక్, సర్జరీ చేయడాన్ని థెరపిటిక్ హిస్ట్రోస్కోపీ అంటాం అనమాట. సో ఇట్లాగా పేషెంట్స్ కి ఒకసారి మనం హిస్ట్రోస్కోప్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటనేది తెలిసింది. అట్ ద సేమ్ టైం మనం గర్భసంచి పొరలో నుంచి గర్భసంచి పొర చిన్న ముక్క తీసుకొని పరీక్షకు కూడా పంపిస్తాం అనమాట. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే ఆ ముక్క పరీక్షలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, దాని ప్రకారంగా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనస్థీసియాలోనే చేస్తాము. పెయిన్ఫుల్ ప్రొసీజర్ అయితే ఏం కాదు. అండ్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తారు, ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 15-20 minutes ప్రొసీజర్. ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. ఇంకా ఈ హిస్ట్రోస్కోపీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.